కొడంగలోళ్ళు బాగా ఫిబ్రవరి 31 అంటే కూడా నమ్ముతాడు. ఫిబ్రవరిలో 28 రోజులు ఉంటాయి, 4 నెలలకు ఒకసారి 29వ రోజు వస్తుంది, 31 ఆడు ఉంటుంది. రేవంత్ రెడ్డి కథకి ఇట్లుంటది. తులం బంగారం అన్నాడు, వచ్చిందా? పెళ్లి లగ్గాలు ఆగిపోయినాయి, అవుతున్నాయా? మరి ముఖ్యమంత్రికి తులం బంగారం దొరుకుతలేదా? ఏడా బంగారం షాపులోడు నమ్ముతలేడా? ఏంది పతారా లేదా ముఖ్యమంత్రికి? తులం బంగారం లేదు, స్కూటీ లేదు, రుణమాఫీ లేదు. ఏమన్నాడు ఆ రోజు రైతులను? కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. ఇంతకుముందు ఎవరో మంచి ప్లకార్డు పట్టుకున్నాడు ఎవడో తమ్ముడు, రేవంత్ రెడ్డి ఎంత బాకినాడు, అది ఇటు పంపి ఒకసారి యాద పెట్టుకున్నాక రైతు బంధు ఇప్పటికి రూపాయి కూడా ఇయ్యలే, 1 రూపాయి కూడా ఇయ్యలే. నేను ఉత్తగానే చెప్తలేను ఈ మాట. ఎలక్షన్లకు ముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు మీరు యాద్ చేసుకోండి ఒక్కసారి, కేసీఆర్ గారు 12 సార్లు ఇచ్చిండు రైతు బంధు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 12 సార్లు 73,000 కోట్ల రూపాయలు టింగు టింగు అనుకుంటా బ్రహ్మాండంగా మన ఖాతాలో పడుతుండే. అట్లనే కరెక్ట్గా మన ఎలక్షన్ ముందు కూడా, అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారు 7,600 కోట్ల రూపాయలు జమ చేసి పెట్టిండు. పెడితే ఇదే రేవంత్ రెడ్డి ఉత్తరం రాసిండు ఎలక్షన్ కమిషన్కు. రాసి కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు వేస్తే మళ్ళా రైతులు ఆయనకే గుద్దుతారు, నేను కొడంగల్లో కూడా ఓడిపోతా, మా పార్టీ ఓడిపోతుంది, మళ్ళా గెలవది, ఆపు అన్నాడు. వాళ్ళు ఆపినరు. ఇక బడేబాయి చోటేబాయి కదా, చోటేబాయి చెప్పిండు, బడేబాయి విన్నాడు, ఆపేసిండు. ఆపినాకేమైంది? ఆపినాక అదే పైసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. అయినాక మరి వెంటనే ఇయ్యాలి కదా, ఇయ్యలే. 4 నెలలు ఆ పైసలు, కేసీఆర్ ప్రభుత్వం దాపెట్టిన పైసలు 4 నెలలు సతాయించి ఎప్పుడు ఇచ్చిండు? మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు. ఒకప్పుడు ఓట్లు డబ్బల పడాలి కాబట్టి నోట్లు మీ అకౌంట్లో వేసిండు. అది కూడా ఏంది, పాత పైసలే. 5,000 ఇచ్చిండు తప్ప 7,500 ఇయ్యలే. కాబట్టి మొదటి పంట బాకీ 2,500 రూపాయలు, ఎకరానికి 7,500 ఇస్తా అన్నాడు, 5,000 ఇచ్చిండు ఆనాడు డిసెంబర్ 23లో. ఆ తర్వాత వానాకాలం వచ్చింది, రైతు బంధు ఇచ్చిండు. ఆ వానాకాలం రైతు బంధు ఇచ్చిండు, అయ్యలేదా? ఇయ్యలేదు, ఎగ్గొట్టిండు. మరి అది బాకీ ఉన్నాడు కదా, ఎకరానికి 7,500, అది కూడా బాకీ ఉన్నాడు. 7,500 పాత బాకీ, 2,500, 10,000 బాకీ. మళ్ళా ఇప్పుడు మళ్ళా పంట వచ్చింది, మళ్ళీ నాట్లేసే టైం వచ్చింది. ఇప్పుడు ఎంత ఇవ్వాలి? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 7,500 ఎకరానికి ఇవ్వాలి. కాబట్టి రేవంత్ రెడ్డి మనకు మొత్తం ఉన్న బాకీ ఎంత? ఎకరానికి ఎంత? ఏమి కొడంగలోళ్ళు హుషారు లేరువా? ఎకరానికి 17,500 రూపాయలు బాకీ ఉన్నాడు. మా ఆడబిడ్డలు యాద పెట్టుకోవాలి. కాంగ్రెస్ వాడు వస్తాడు మళ్ళా ఇంటికి, మళ్ళా ఓట్లు వచ్చినాయి కదా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ కాగానే అక్క, చెల్లె, అమ్మ, అత్త, చిన్నమ్మ, వదినే అనుకుంటూ వస్తారు. వచ్చి మళ్ళా ఇస్తూనే ఉన్నాం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మన ఎమ్మెల్యే ఆయననేనా, గుద్దు నువ్వైతే ముందు అని చెప్పి ఆయనతో గుద్దించుకుంటారు. అయితే ఏమవుతుంది లాస్ట్కు? మళ్ళా 1 రూపాయి కూడా మళ్ళీ ఓట్లు దాటిండంటే ముందే కేసీఆర్ సార్ ఏం చెప్పిండు? రైతు బంధుకు రామ్ రామ్ అవుతుందని చెప్పిండా లేదా? కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అన్నాడా? అయినట్టే ఈయన మళ్ళా ఓట్ల గండం దాటిండంటే రైతు బంధు మర్చిపోతాడు, పొరపాటున కూడా రైతు బంధు వేయడు. అందుకే దయచేసి దండం పెట్టి చెప్తున్నా, ఒక్కొక్క ఎకరానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు బాకీ ఉన్నది 17,500 రూపాయలు. ఇవాళ ఏందో పెద్ద మేలు చేసినట్టు 15,000 ఇస్తా అని చెప్పినోడు ఇప్పుడు నేను 12,000 ఇస్తా అని చెప్పి మోసం చేస్తాడు. మరి దాన్ని ఆమోదిద్దామా? 15,000 కాదు 12,000 సరిపోతుందా? 15,000 ఇస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు 12,000 చేస్తే మోసం కాదా? చీటింగ్ కేసు పెట్టద్దా? ఇప్పుడు నరేంద్ర అన్ననేమో జైలుకు పోయా 40 రోజులు. కానీ ఒకటి యాద పెట్టుకోండి, నరేంద్ర అన్ననేమో జైలుకు పోయింది రైతుల కోసం, రైతుల భూములు కాపాడేందుకోసం, గిరిజన బిడ్డల కోసం, దళిత బిడ్డల కోసం, బీసీ బిడ్డల కోసం, మీ భూముల కోసం. రేవంత్ రెడ్డి లెక్క 50 లక్షల రూపాయలు ఎమ్మెల్యేలను కొనతందుకు పోయి దొరికిపోయి దొంగ పని చేసి జైలు కోలే పట్నం నరేందర్ రెడ్డి. అందుకే నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే, నీకు నిజంగానే సత్తా ఉంటే, నేను చెప్పిన మాటలు నిజం కాదు అని నువ్వు అనుకుంటే రాజీనామా చేసి కొడంగల్కు రా. మా పట్నం నరేందర్ రెడ్డి మా అభ్యర్థిగా వస్తాడు. ఎవరు గెలుస్తారో కొడంగల్ ప్రజలే తీర్పిస్తారో అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరితో నేను ఇంకొక ప్రార్థన కూడా చేస్తున్నా. ఇక్కడికి వచ్చేటప్పుడు కంది రైతులు కొంతమంది కలిసిండ్రు. అన్నా, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కందులు ఎప్పటికప్పుడు కొంటుండే, మరి ఇప్పుడు మా జిల్లాల ఈ రోజు వరకు 4-5 కూడా పెట్టలే కందుల కొనుగోలు కేంద్రాలు. అందులో కూడా మళ్ళీ రేషన్ పెడుతున్నారు, 3 క్వింటాల్లే కొంటామంటున్నారు. చాలా తప్పన్నా, చెప్పన్నా రైతులకు అన్నాడు. మరి మన కంది రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అద్భుతమైన కంది పండించే రైతులు మన కొడంగల్లో, మన పరిగిలో,
మన వికారాబాద్ లో, మన తాండూరులో, ఈ ప్రాంతంలో, నారాయణపేటలో చాలా మంది ఉన్నారు. మీరందరూ ఆలోచన చేయాలా. మనని ఇయాల తొండలు గుడ్లు పెట్ట